I'm Sonia, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Second become fourth semester, paper Statistics Business Analytics. Unit 2, Automated Data Analysis. Discuss about topics are cross tabulation. For the first slide, cross tabulation. Cross tabulation. Cross tabulation represents two or more than two variables simultaneously. క్రాస్ టేబులేషన్ అంటే ఏంటంటే అమ్మ, రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ని రిప్రజెంట్ చేసి ఉంటుందన్నమాట. ఇట్ రిప్రజెంట్స్ ఏ మీడియం త్రూ విచ్ టు అబ్జర్వ్ ద రిలేషన్షిప్ అమాంగ్ అండ్ బిట్వీన్ వేరియబుల్స్. వీటి యొక్క వేరియబుల్స్ అనదర్ వేరియబుల్స్కి మధ్య ఉండే రిలేషన్షిప్ అబ్జర్వ్ చేసుకొని మీడియంస్ని రిప్రజెంట్ చేస్తూ క్రాస్ టేబులేషన్ అన్నది జరుగుతుంది. అలాగే ద వేరియబుల్స్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ కాలమ్స్ అండ్ దోస్ ఆఫ్ సెకండరీ ఇంపార్టెన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ రోస్. వేరియబుల్స్కి వచ్చేసరికి ప్రైమరీ ఇంపార్టెన్స్ అయితే కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అలాగే సెకండరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి రోస్ని రిప్రజెంట్ చేస్తూ ఉండేదాన్ని మనము క్రాస్ టేబులేషన్ అంటాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఉంది. వేక్స్ అండ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ డిఫరెంట్ ప్లాంట్స్. ఈ టేబుల్లో చూసుకుంటారా, ఫస్ట్ కాలంకి వచ్చేసరికి వేక్స్ ఇచ్చారు, దాని తర్వాత నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇవ్వడం అన్నది జరిగింది, దాని తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని క్యాలిక్యులేట్ చేయడం అన్నది జరిగింది. సో వేక్స్లో 0 to 5,000 వరకు మనీ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఇవ్వడం అన్నది జరిగింది. అలాగే ప్లాంట్ ఏ, ప్లాంట్ బి నెంబర్ ఆఫ్ వర్కర్స్ డివైడ్ చేయడం అన్నది జరిగింది. సో 0 to 1000కి మనీ తీసుకొని ప్లాంట్ ఏకి వచ్చేసరికి ఎంతమంది వర్కర్స్ని ఇక్కడ డినోట్ చేసాడు అంటే కనుక 7 మెంబర్స్ని ఇక్కడ ఎగ్జాంపుల్ కింద 7 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అని ప్లాంట్ ఏలో డినోట్ చేయడం అన్నది జరిగింది. సో ప్లాంట్ బికి వచ్చేసరికి 1 మెంబర్ వర్క్ చేస్తున్నారు. అలాగే 1000 నుండి 2000 మనీ తీసుకుంటూ ప్లాంట్ ఏకి వచ్చేసరికి 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ప్లాంట్ బికి వచ్చేసరికి 9 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే 2000 నుండి 3000 మనీ తీసుకుంటూ ప్లాంట్ ఏకి వచ్చేసరికి 11 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ప్లాంట్ బికి వచ్చేసరికి 16 మెంబర్స్ వర్క్ చేయడం అన్నది జరుగుతుంది. 3000 నుండి 4000 మనీ తీసుకుంటూ ప్లాంట్ ఏకి వచ్చేసరికి 5 మెంబర్స్, ప్లాంట్ బికి వచ్చేసరికి 10 మెంబర్స్. అలాగే 4000 నుండి 5000కి వచ్చేసరికి ప్లాంట్ ఏకి వచ్చేసరికి 2 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, ప్లాంట్ బికి 9 మెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, క్రాస్ టేబులేషన్కి మనము ఫస్ట్ కాలమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాలమ్స్ అన్నిటినీ టోటల్ కాలమ్ చూసుకుంటే 7 + 10 + 11 + 5 + 2 యాడ్ చేస్తే మనకి ప్లాంట్ ఏ టోటల్ 35 మెంబర్స్ వర్క్ చేస్తున్నారనమాట. అలాగే ప్లాంట్ బికి వచ్చేసరికి 1 + 9 + 16 + 10 + 9 = 45. సో ప్లాంట్ బికి వచ్చేసరికి 45 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే రో చూసుకుంటే అమ్మ, ప్లాంట్ ఏ అండ్ ప్లాంట్ బి టోటల్ చేస్తే = 8, అంటే 7 + 1 + 8 నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఫర్ ద ఫస్ట్ రో. అలాగే సెకండ్ రో చూసుకుంటే అమ్మ 10 + 9 యాడ్ చేస్తే 19. థర్డ్ రో చూసుకుంటే అమ్మ 11 + 16 = 27.
ఫోర్త్ రో చూసుకుంటే అమ్మ 5 ప్లస్ 10 ఈక్వల్ టు 50 వర్కర్స్. ఫిఫ్త్ రో చూసుకుంటే అమ్మ 2 ప్లస్ 9 ఈక్వల్ టు 11 మెంబర్స్ వర్కర్స్. సో కాలమ్ని టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వర్కర్స్ యాడ్ చేస్తే కనుక 35 ప్లస్ 45 ఈక్వల్ టు 80 మెంబర్స్. అలాగే రో మొత్తాన్ని యాడ్ చేస్తే కనుక 8 ప్లస్ 19 ప్లస్ 27 ప్లస్ 15 ప్లస్ 11 ఈక్వల్ టు 18. కాలమ్స్ని యాడ్ చేసిన రోస్ని యాడ్ చేసిన ఈక్వల్ టు 80. సో ఇక్కడ ఇచ్చిన క్రాస్ టేబులేషన్ డేటాకి వచ్చేసరికి మనకి 80 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. దిస్ టేబుల్ గివ్స్ ఏ మోర్ డీటెయిల్ కంపారిజన్ షోయింగ్ దట్ దేర్ ఆర్ more workers 45 employed in plant B than in plant A. అమ్మా ప్లాంట్ ఏకి ప్లాంట్ బికి కంపేర్ చేసుకుంటే ప్లాంట్ ఏ కన్నా ప్లాంట్ బికి ఎక్కువ మంది వర్కర్స్ అన్న వాళ్ళు పనిచేయడం అన్నది జరుగుతుందన్నమాట. అలాగే further workers in plant A are primarily working on wakes less than 3000, whereas there are very few workers in the wage groups of 0 to 2000 in plant B. సో ఇక్కడ చూసుకుంటే అమ్మ 3000 మనీ తీసుకుంటూ ప్లాంట్ ఏలో ఎక్కువ మంది వర్కర్స్ పనిచేయడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే ప్లాంట్ బి కన్నా ప్లాంట్ ఏ వర్కర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ తక్కువ కాబట్టి. సో ప్లాంట్ ఏకి ప్లాంట్ బి 0 to 2000 మధ్య తేడాని గమనించినట్లయితే ప్లాంట్ ఏకి వచ్చేసరికి ప్లాంట్ బికి వచ్చేసరికి ప్లాంట్ బి కన్నా ప్లాంట్ ఏ ఎక్కువ మంది వర్కర్స్ పనిచేయడం అన్నది జరుగుతుంది. దిస్ హెల్ప్స్ us in answering questions like does the number of workers in each plant differ on waste distribution. సో ఇలాంటి మధ్య తేడాలని మనము ఈ క్రాస్ టేబులేషన్లో మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. Thus data is represented across two variables, that is wakes and plants. ఇక్కడమ్మ ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2 వేరియబుల్స్ అన్నవి ఉన్నాయి. అవేంటంటే వేక్స్ ఒకటి ప్లాంట్స్ ఒకటి. మనం డెఫినేషన్ చూసుకుంటారా క్రాస్ టేబులేషన్కి వచ్చేసరికి 2 లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే అమ్మ ఓన్లీ 2 వేరియబుల్స్ కలిగిన ఎగ్జాంపుల్ చూసాము. ఇంకా 2 కన్నా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ కలిగిన ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూద్దాం. ద టేబుల్ కెన్ ఫర్దర్లీ be made in a greater detail to introduce a third variable. Example, gender is as follows. Wakes distribution in workers across gender planned in a frame. So థర్డ్ వేరియబుల్ కింద మనము జెండర్ని ఫైండ్ అవుట్ చేయడం అన్నది ఎగ్జాంపుల్ కింద ఇవ్వడం అన్నది జరిగిందిరా. సో ఇక్కడ వేక్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ వర్కర్స్లో ప్లాంట్ ఏ ప్లాంట్ బి. ప్లాంట్ ఏకి వచ్చేసరికి మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది. ప్లాంట్ బికి వచ్చేసరికి మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది. అలాగే
వాటి యొక్క టోటల్స్ ఎంత అన్నవి క్రాస్ టేబులేషన్ ద్వారా మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ మేల్స్ ప్లాంట్ ఏకి వచ్చేసరికి 0 to 1000కి వచ్చేసరికి 4 మెంబర్స్ ఉన్నారమ్మా వర్క్ చేసేవాళ్ళు. ఫీమేల్కి వచ్చేసరికి 3 మెంబర్స్ ఉన్నారు. అలాగే ప్లాంట్ బికి వచ్చేసరికి అమ్మ 1 మెంబర్ ఉన్నారు. ఫీమేల్కి వచ్చేసరికి 0 మెంబర్స్ ఉన్నారు. సో 1000 నుండి 2000 మనీ తీసుకుంటూ ప్లాంట్ ఏకి వచ్చేసరికి మేల్స్ వచ్చేసరికి 5 మెంబర్స్ ఉన్నారు. ఫీమేల్కి వచ్చేసరికి 5 మెంబర్స్ ఉన్నారు. అలాగే ప్లాంట్ బికి వచ్చేసరికి మేల్స్ వచ్చేసరికి 6 మెంబర్స్ ఉన్నారు. ఫీమేల్స్కి వచ్చేసరికి 3 మెంబర్స్ ఉన్నారు. అలాగే 2000 నుండి 3000 మనీ తీసుకుంటూ ప్లాంట్ ఏకి వచ్చేసరికి 8 మెంబర్స్ ఉన్నారు మేల్స్. ఫీమేల్స్ వచ్చేసరికి 3 మెంబర్స్ ఉన్నారు. అలాగే ప్లాంట్ బికి వచ్చేసరికి మేల్స్ 11 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఫీమేల్కి వచ్చేసరికి 5 మెంబర్స్ ఉన్నారు. 3000 నుండి 4000 మనీ తీసుకుంటూ ప్లాంట్ ఏకి వచ్చేసరికి అమ్మ మేల్కి 2 మెంబర్స్ అన్న వాళ్ళు ఉన్నారు. ఫీమేల్కి వచ్చేసరికి 3 మెంబర్స్. అలాగే ప్లాంట్ బికి వచ్చేసరికి మేల్ 6, ఫీమేల్ వచ్చేసరికి 4 మెంబర్స్ ఉన్నారనమాట. 4000 తీసుకొని 4000 నుండి 5000 తీసుకుంటూ ప్లాంట్ ఏకి వచ్చేసరికి మేల్స్ వచ్చేసరికి 0 మెంబర్స్ ఉన్నారమ్మా. ఫీమేల్స్కి వచ్చేసరికి 2 మెంబర్స్. అలాగే ప్లాంట్ బికి వచ్చేసరికి 5 మెంబర్స్ ఉన్నారు. ఫీమేల్స్ వచ్చేసరికి 4 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇది ప్రీవియస్ డేటానే చూసుకున్నట్లయితే అమ్మ ప్రీవియస్ డేటానే ప్లాంట్ ఏకి వచ్చేసరికి 0 to 1000కి వచ్చేసరికి 7 మెంబర్స్ ఉండడం అన్నది ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకున్నాం. దాంట్లో మేల్స్ ఇంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఇంతమంది ఉన్నారు అని నార్మల్ ఎగ్జాంపుల్ కింద రాయడం అన్నది జరిగిందనమాట. సో ఫస్ట్ కాలంని టోటల్ చేస్తే కనుక ప్లాంట్ ఏకి వచ్చేసరికి మేల్ టోటల్ వచ్చేసరికి అమ్మ 4 + 5 + 8 + 2 + 0 ఈక్వల్ టు మేల్స్ టోటల్ ఫర్ ప్లాంట్ ఏ ఈక్వల్ టు 19. ఫీమేల్స్కి వచ్చేసరికి అమ్మ టోటల్ చూసుకుంటే 3 + 5 + 3 + 3 + 2 + ఈక్వల్ టు 16 యాడ్ చేసుకుంటే ఫీమేల్స్ టోటల్ ఈక్వల్ టు 16 ఫర్ ద ప్లాంట్ ఏ. అలాగే ప్లాంట్ బి మేల్స్ వచ్చేసరికి టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే 1 + 6 + 11 + 6 + 5 + మొత్తం టోటల్ చేస్తే అమ్మ ఈక్వల్ టు 29 మేల్స్ వర్క్ చేస్తున్నారు. ఫీమేల్స్కి వచ్చేసరికి 0 + 3 + 5 + 4 + 4 + ఈక్వల్ టు 16 మెంబర్స్ వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. టోటల్ ఫీమేల్స్ ఫర్ ద ప్లాంట్ బి. అలాగే రోస్ని చూసుకుంటే మేల్స్ ఎంతమంది ఉన్నారంటే కనుకమ్మ ప్లాంట్ ఏ మేల్ వచ్చేసరికి 4, ప్లాంట్ బి మేల్ వచ్చేసరికి 1 మెంబర్. సో 4 + 1 ఈక్వల్ టు 5. అలాగే ఫీమేల్ వచ్చేసరికమ్మ 3 + 0 ఈక్వల్ టు 3. సెకండ్ రోలో చూసుకుంటే అమ్మ మేల్స్కి వచ్చేసరికి ప్లాంట్ ఏకి 5 మెంబర్స్ ఉన్నారు మేల్స్. ప్లాంట్ బికి వచ్చేసరికి 6 మెంబర్స్ ఉన్నారు. సో 5 + 6 ఈక్వల్ టు 11 మెంబర్స్ మేల్స్ ఉన్నారు. అలాగే ఫీమేల్స్ చూసుకుంటే 5 + 3 ఈక్వల్ టు 8 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు. అలాగే
థర్డ్ రోలో చూసుకుంటే అమ్మ మేల్స్ 8 ప్లస్ 11 ఈక్వల్ టు 19 మెంబర్స్ మేల్స్ ఉన్నారు. అలాగే ఫీమేల్స్ చూసుకుంటే 3 ప్లస్ 5 ఈక్వల్ టు 8 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు. అలాగే ఫోర్త్ రో చూసుకుంటే అమ్మ మేల్స్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 8. అలాగే ఫీమేల్ చూసుకుంటే అమ్మ 3 ప్లస్ 4 ఈక్వల్ టు 7. అలాగే ఫర్ ద లాస్ట్ రో చూసుకుంటే 0 ప్లస్ 5 ఈక్వల్ టు 5 మెంబర్స్ టోటల్ ఉన్నారు మేల్స్కి వచ్చేసరికి. ఫీమేల్స్ చూసుకుంటే 2 ప్లస్ 4 ఈక్వల్ టు 6 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మేల్స్ కాలం వైజ్ టోటల్ చూసుకుంటే అమ్మ 5 ప్లస్ 11 ప్లస్ 19 8 ప్లస్ 5 ఈక్వల్ టు 48. అలాగే ఫీమేల్ కాలం వైజ్ టోటల్ చేస్తే 3 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ ఈక్వల్ టు 32. అలాగే రో వైజ్ టోటల్ చేస్తే 5 ప్లస్ 3 8 11 ప్లస్ 8 ఈక్వల్ టు 19 19 ప్లస్ 8 ఈక్వల్ టు 27 8 ప్లస్ 7 ఈక్వల్ టు 15 5 ప్లస్ 6 ఈక్వల్ టు 11. సో టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ కాలం వైజ్ చూసుకున్నా రో వైజ్ చూసుకున్నా ఈక్వల్ వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే 48 ప్లస్ 32 కాలం చూసుకుంటే 48 ప్లస్ 32 ఈక్వల్ టు 80. రో వైజ్ చూసుకుంటే అమ్మ 8 ప్లస్ 19 ప్లస్ 27 ప్లస్ 15 ప్లస్ 11 ఈక్వల్ టు 18. సో కాలం వైజ్ చూసుకున్నా రో వైజ్ చూసుకున్నా 80 మెంబర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఈక్వల్ టు 80 మెంబర్స్ వర్క్ చేయడం అన్నది జరుగుతుంది. దస్ క్రాస్ టేబులేషన్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు రిప్రజెంట్ large number of variables and express relationship among the variable as well as between the variable. Cross tabulation పెద్ద సంఖ్యలో వేరియబుల్స్ ఉన్నట్లయితే మరియు వేరియబుల్ మధ్య సంబంధాన్ని వ్యక్తపరచడానికి ఈ క్రాస్ టేబులేషన్ అన్నది వీలు అన్నది కల్పిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.